लाल जय भवानी अंदरिकी होली महोत्सव शुभाकांक्षलु। నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్త బంజారా సోదరులకు మాకు ప్రత్యేకమైనటువంటి హోలీ పండుగ, అందులో ఇంకా ముఖ్యమైనటువంటి లేంగి ప్రోగ్రాం అంటే మా యొక్క బంజారా సోదరుల నృత్యం. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ఆకులు రాలే కాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అడవులలో అన్ని ఆకులు రాలినా కానీ పొదుగు పూలకు మాత్రం పూలు ఎర్రగా పుట్టుతాయి. ఏ రోజైతే మా 300 సంవత్సరాల క్రితం మా యొక్క మదర్భూమి సేవలాల్ మహారాజ్ చెప్పినట్టు ప్రపంచంలో అన్నీ ఎండిపోయినా కానీ దుష్టశక్తులు వచ్చినా కానీ మిమ్మల్ని అందరినీ ఏ రోజైతే అందరూ ఇప్పుడు ఆకులన్నీ రాలిన తర్వాత మోదుగు పూలు ఎర్రగెట్ల ఉంటుందో అట్లనే మీ బంజారా సోదరులందరినీ కాపాడుకుంటా. కానీ ఎలా అంటే మీరు భక్తి మార్గంలో నడవాలి, మంచి మాటలు మాట్లాడాలి, చెడ్డ మాటలు మాట్లాడద్దు, ఎవరికైనా అప్పుల్లో ముంచకూడదు అనేది ఆ రోజే సేవలాల్ మహారాజ్ చెప్తూ, మీరు శివరాత్రి అయిన రోజు నెక్స్ట్ రోజు నుంచే ప్రతి ఊళ్ళల్లో లేంగి అనేది వేయాలి. రోజు సాయంత్రం పెద్ద మనుషులు నాయే కాల్వాయి డాయే సాడే అందరూ చేసి ఏంటంటే ఆ లేంగి ప్రోగ్రాంలో ఫస్ట్ జగదాంబ మాత సేవలాల్ మహారాజును అలాగే ఇతరత్ర దేవతలందరినీ భజించిన తర్వాత కొన్ని మాకు సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని ఆటలు పాటలు ఉండడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి మోడర్నైజేషన్ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచం మొత్తం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్ళిపోయిన వెళ్ళలో మా బంజారా సోదరులు, మా బంజారా యువకులందరూ విడదారిన పడుతున్నారు. అంటే మా సంస్కృతిని మర్చిపోతున్నారు. మన నృత్యం ఏంటిది, మన వేషభాష ఏంటిది, మనం మాట్లాడడం ఏంటి, మనం ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా నడవాలనేది మర్చిపోతున్నారు. అందులో భాగంగానే మా యొక్క శశాంక్ హాస్పిటల్ శశాంక్ ఫౌండేషన్ తరఫున ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలో ఇక్కడ లేంగి ప్రోగ్రాం చేస్తూ మన సంస్కృతి గురించి అందరికీ తెలపాలనే ముఖ్య ఉద్దేశము. దీని ద్వారా అందరూ కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లో ఉండి మనకు రాబోయే రోజులలో ఏదైనా కష్ట సుఖాలు ఉంటే కలిసికట్టుగా ఉంటూ దాని యొక్క మన కష్టాల్ని అందరం ఎదుర్కొని దాన్ని అధిగమించి ప్రతి ఒక్క బంజారా తండాలో ఉన్నటువంటి నాయక కార్యవారీలకు, ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు, రాజకీయ నాయకులకు, కుల సంఘాలందరికీ విన్నవించి ఏదంటే మన మోటో ఒకటే కావాలి, మన సంస్కృతిని మనం కాపాడాలి. అలాగే మన బంజారా సోదరులను రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మనము ఎదుగుదలలో తోడ్పడాలి. అంతేగాని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అట్లా పోకుండా ఎవరైనా కానీ చిన్న పుచ్చుకున్నా మన మీద కోపం వచ్చినా వాళ్ళని సర్ది చెప్తూ పూర్వం నుంచి ఎలా అయితే బంజారా సమాజము దగ్గర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 80 సంవత్సరాల నుంచి ఎలా అయితే డెవలప్మెంట్ అయ్యామో ఇంకో 10-20 సంవత్సరాలలో మనము అన్ని రంగాలలో మనం ముందుండాలి. ప్రతి ఒక్కరూ మన ఆడబిడ్డలను అందరినీ ఎడ్యుకేషన్ చేపియాలి. ఆడబిడ్డలందరినీ కూడా 21 సంవత్సరాల తర్వాత మినిమం డిగ్రీ చదువుకున్న తర్వాతనే పెళ్లి చేయాలి. పెళ్లి చేసే ముందు వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఒక ఉద్యోగము, వ్యాపారంలలో మనం నిలదొక్కున్న తర్వాతనే మ్యారేజ్ చేస్తూ మన కుటుంబాలన్నీ సంతోషంగా ఉండేటట్టు చేయాలి. అలాగే మన పిల్లలందరికీ మొబైల్ను తక్కువ వాడుతూ చదువు మీద ధ్యాస ఉండేటట్లు నాయక కార్యవారీలు, తల్లిదండ్రులు దాని మీద ధ్యాస పెట్టాలి. అలా అని చెప్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఏంటంటే మనము ఒక నానుడి ఉంది ఏంటంటే చరిత్రలో ఏ జాతి అయితే మన యొక్క మనుగడను మనం వేరే వాళ్ళకి తెలుపమో అది మొత్తం నాశనం అయిపోతుంది. కావున మన యొక్క బంజారా సోదరులు భారతదేశంలో 15 కోట్ల మంది ఉన్నాం మనం. అలాగే తెలంగాణలో మనం 40 లక్షల మంది ఉన్నాం. అంటే 10% మంది మనము తెలంగాణ జనాభాలో ఉన్నాం. మనకు రావాల్సినటువంటి హక్కులను మనం కూడా గవర్నమెంట్ వాళ్ళతో విన్నవించు దాన్ని సాధించుకునే క్రమంలో మనకు మంచి ఉద్యోగము, విద్య, ఆరోగ్యం అన్నింటినీ కాపాడుకోవాలి. మనం అందరూ యునైటెడ్ ఉంటేనే ఫ్యూచర్లో మనం డెవలప్మెంట్ అనేది ఉంటుందని అందరికీ మనవి చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి దర్పల్లి మండల యువకులకు, నాయక కార్యవారీలకు, పెద్ద మనుషులకు, సర్పంచ్లకు, జడ్పీటీసీలకు, ఇక్కడ వచ్చినటువంటి వేరే ఇప్పుడు కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకు, వేరే మండలాల నుంచి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు, నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి తోడ్పడినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ జై సేవాలాల్, జై భవానీ. बंजारा संस्कृति होली लेंगी आज लेंगी प्रोग्राम अपन अंग सेना काय करते थे तो शिवरात्रि की 7 साल होली लेंगी घालते थे। लेंगी के तो सारी रात नाचा गावे भगवान ने हाथ करे
म्हणून थोडा मस्करी करा तो आपण संस्कृतीમાં સેવન ભળન રહ્યા નાયક કારભારીને સેને રિસ્પેક્ટ થાય જો આજકાલ કાંઈ વિચારી કેમ તો એ મોડર્ન પ્રપંચમાં આપણે બંજારા છિચાપર છે આપણે સંસ્કૃતિ ભૂલતા રહે છે ઓના બરકરાર રખાડનું કેમ કેમ કહેતાને મારું નામ ડૉક્ટર મોતીલાલ નાયક ખેતાવાદ શશાંક હોસ્પિટલ એન્ડ શશાંક ફાઉન્ડેશન ચેરમેन निजामाबाद आज निजामाबाद पूर्व जिल्हारमाई दरपल्ली मंडळान सगळे आता बंजारा भवनेरमाई आज जवळ लेंगी प्रोग्राम घालायचा आता जवळ 25 तांडेर नायक कारभारी डाये साळ आणि युवकुలు చిచాబర్ बाई मनके से यायचं आता घणंगा हे प्रोग्राम कितीचं कोण हे तांडेर చిచాబర్ नायक येऊन कारभारी से नमस्कार अनुज प्रोग्राम प्रति मंडलेमा प्रति तांडेमा प्रति जिल्हारमाई करतो आपण बंजारा आयछा सेवालाल महाराज केगो जो तुम्ही केसुलाली मोरावी केन तू केगो आता सेवालाल महाराज केगो जो आपण जवळ हारे झाडे तो बेनी आपला प्रयत्न आपण कर्तव्य आपण संस्कृतीना प्रचार कोरमाडीन सेना परिचय करणं आपण सच्यावरून शिकवणं असं नडवडीचा कळतो आणि त्या चालून आपण संस्कृती बडच केली करून मनवी कर्तव्य सेवेनं लेंगी प्रोग्राम तांडे तांडेમાં घरे घरेમાં घालो जगदंबा माता सेवालाल महाराज रामराम बाबूना ढाव आचो करिए जरा आचो भी गेल के महाराज के जय सेवालाल जय भवानी।